సర్వధర్మాన్ పరిత్యజ్య, వేరే ఏ ఉపాయము మిమ్మల్ని కాపాడేది కాదు, ఏ ధర్మము మిమ్మల్ని కాపాడేది కాదు. మీరు ధరించవలసినటువంటి ధర్మం, ఆత్మకు ధారణ యోగ్యమైన వాడు పరమాత్మే కదా. నన్నే మీరు ఆశ్రయించాలి, నన్నే మీరు శరణు వేడాలి. నా మాయను నా యొక్క అనుగ్రహంతోనే కదా దాటగలిగేది అని ఇదంతే గుహ్యతమం భూయ ప్రవక్ష్యామ్యనసూయవే ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అని చెప్పి మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు అంటున్నాడు భగవంతుడు. మరి భగవంతుడికి మనస్సును దగ్గర చేయకుండా, దగ్గర కాకుండా అడ్డుకునేవే ఈ కోరికలు. వీటిని మనం గనక ప్రయోజనంగా భావిస్తే ఆధ్యాత్మికంగా ఉన్నతి మాట అట్లా ఉంచి మన జన్మ విలువను చెడగొట్టుకుంటాము, మన జన్మ ప్రయోజనాన్ని పాడు చేసుకుంటాము.